हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जय गुरुदेव दत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది. వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి మాస ఫలితాలు ఈ నెల ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశి వారికి ప్రారంభములగాయితూ జన్మస్థానమందు కేతువు, ద్వితీయ స్థానమందు గురుడు శనైశ్వరుడు, తృతీయ స్థానమందు కుజుడు, 6వ స్థానమందు రవి శుక్రులు, 7వ స్థానమందు రవి బుధులు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ధనుసు రాశి వారికి ప్రారంభం బాగుందనే చెప్పాలి. మార్చి 4వ తారీఖు నుండి ధనస్థానమందు గురు మార్పు జరిగిన దగ్గర నుంచి ఏదో కొద్దిగా మంచి రోజులు వచ్చాయి. ధనమందు గురుడు వచ్చాడు, కొన్నిగా బాగుంటాయి. మే 4వ తారీఖు నుంచి కుజ మార్పు జరిగింది. మానసికమైనటువంటి పరిస్థితులు కొద్దిగా ధనపరమైనటువంటి విషయాలలో యోగిస్తుంది. అనుకునే సమయంలో మార్చి నెల నుంచి కోవిడ్-19 ఇటువంటి భయంకరమైనటువంటి ఈ కరోనా రక్కసిలో మీ అభివృద్ధి ఆగిపోయిందని చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తే కంటికి కనపడుతూ ఎదగలేని పరిస్థితిలో డబ్బు ఇస్తానన్నా వెళ్ళి తెచ్చుకోలేని స్థితికి కరోనా తెచ్చిందని చెప్పాలి. మిమ్మల్ని మీ మీద దీని ప్రభావం చాలా చూపించింది. అయితే మీ వ్యక్తిగత జాతకాలను బట్టి అనేక రకములైనటువంటి యోగాలు ఉపయోగాలు జరిగి ఉంటే అది వ్యక్తిగత జాతకమనే చెప్పాలి తప్ప ప్రస్తుతం యూనివర్సల్గా పోలిస్తే ధనుస్సు రాశి యొక్క పరిస్థితి మాత్రం కొద్దిగా సామాన్యంగా ఉంది. కొంత ఉపయోగకరంగా ఉంది. పోన్లే ఉపయోగకరంగా ఉంది, మెల్లిమెల్లిగా మారుతోంది, పర్వాలేదు ఈశ్వరుడు దయ వల్ల అనుకుంటే 15వ తారీఖు నుండి 7వ స్థానంలోకి రవి రావడం, 18వ తారీఖు నుంచి
అర్ధాష్టమ స్థానంలో చతుర్థ స్థానానికి మంచి యోగ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కాస్త 3వ స్థానంలోకి మారడం, ధనస్థానమందు గురుడు ఈ నెలాఖరు కల్లా ఉన్న గురుడు మళ్ళీ జన్మంలోకి రావడం అనేక రకాలైనటువంటి మార్పులు తెస్తోంది ఈ జూన్ నెల ధనుసు రాశి వారికి. అయితే జన్మంలో గురుడు వచ్చినప్పటికీ మృత్యుమంతమ రీత్యా అతి సామాన్యమైన ఫలితాలే ఇస్తారు. దానికి తోడు మీరు ఉన్నటువంటి పరిస్థితికి ఈ నెలాఖరున జరగబోయే 21వ తారీఖున జరగబోయే సూర్యగ్రహణం 7వ స్థానంలో సూర్యగ్రహణం కూడా మీ మీద కొంత దుష్ట పరిమాణం చూపిస్తోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భార్య ఆరోగ్య విషయంలో కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ స్థానం నుంచి కుజుని యొక్క దృష్టి పడి ఆ కుజుడు రాహువును చూడడం, రవిని చూడడం, ఒక రకంగా వాహన స్థానం, మాతృస్థానం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే 18వ తారీఖు లోపల ఏదైనా గడువు అడగవలసి ఉన్నా, లేకపోతే ఏదైనా కొన్ని విషయాలలో సమర్థించవలసి వచ్చినా ఈ 18వ తారీఖు లోపల కొన్ని పనులు చేసుకుంటే బాగుంటాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గ్రహణ శాంతి 21వ తారీఖున, జూన్ 21వ తారీఖున గ్రహణ శాంతి ఖచ్చితంగా పాటించండి. గ్రహణ సమయంలో ఆ గ్రహణం యొక్క కిరణాలు, సూర్య కిరణాలు, ఆ యొక్క రేస్ మీ మీద పడకుండా జాగ్రత్త వహించండి. ఎందువల్లనంటే భార్యకి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అది రాకుండా ఉండాలి అంటే మీరు నియమబద్ధంగా గ్రహణ స్నానం చేసుకోవడం, పరమేశ్వరుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, గురుదేవులు మీకు ఇచ్చినటువంటి మంత్రాన్ని బట్టి పురాణోక్తంగా చేయగలిగితే పురాణోక్తంగా, మంత్ర సాధన పూర్వకంగా చేయగలిగితే మంత్ర సాధన పూర్వకంగా చక్కగా గ్రహణ సమయం అంతా కూడా ఉపయోగించుకోండి. గ్రహణం వల్ల జరగబోయేటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా మీరు చక్కగా ఆ పరిణామాలు ఏవి కూడా మీ మీద చూపించకుండా పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేసి మరుసటి రోజునే ఈ గ్రహణ శాంతికి సంబంధమైనటువంటి దానాలు, సర్పము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. దానివల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. నెలాఖరు నుంచి గురు మార్పు అన్నీ ఒక రకంగా ఈ జూలై ఇవన్నీ కూడా కొద్దిగా పరీక్షాకాలమే. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేసుకోవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు ఏదైనా ఉంటే 18వ తారీఖు లోపల అవి ఒక మాట వరకు తెచ్చుకోవడము, లేదా ఇచ్చేయడము, లేదా ఓ కమిట్మెంటు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఒత్తిడి పెరిగి అవి వేరే వేరే పరిణామాలకు దారి చేస్తాయేమో అనేటువంటి అనుమానాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఈ సమయంలో చాలా అవసరమవుతుంది. మీకు జరుగుతున్నటువంటి మహాదశలు ఏ విధంగా ఉంటాయి, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, మీరు జన్మించినటువంటి సమయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయి, అది ఇప్పుడు మీ మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తోంది, ఇవన్నీ కూడా ఒకసారి చూపించుకుంటే, ఇంకో రకంగా చెప్పాలి అంటే డిసెంబర్ 20వ తారీఖున సంభవించినటువంటి షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి సూర్యగ్రహణం మీ జన్మస్థానంలో పడితే ఇప్పుడు 7వ స్థానంలో పడుతోంది. ఒక రకంగా అది ఇది ఈక్వల్ ఫలితాలే. అయితే కొంత 7వ స్థానంలో పట్టడం మీకు ఈ జన్మమందు ఉన్నటువంటి అంత కష్టం కాకపోయినా మీరు పరిహారాలు చేసుకుంటే దాని నుంచి మీరు బయటికి పడిపోతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. రవి 15వ తారీఖు నుంచి రవి 7వ స్థానంలోకి వస్తున్నారు. ఆయన అనుగ్రహం పొందాలి అంటే సూర్య భగవానుణ్ణి ఆశ్రయించాలి. ప్రత్యక్ష దైవం పొద్దున్నే తెల్లారితే ఆయనే మనని తీసుకొచ్చేది బయటికి. కాబట్టి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్య నమస్కారం చేసుకోండి. మనోనిబ్బరంతో ఆలోచనను పెంచుకుంటూ స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతూ అడిగిన దానికే సమాధానం చెప్పుకుంటూ ఎదుటి వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యని కనుక మీరు పరిష్కారం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు అభివృద్ధి వచ్చి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెలలో 29వ తారీఖున అంటే నెలాఖరులో గురు మార్పు, జన్మంలో గురు మార్పు మూర్తిమంతమ రీత్యా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇచ్చినాడు. ఒక రకంగా అవుట్ రైట్గా చెప్పాలి అంటే ధనుస్సు రాశి వారికి జూన్, జూలై, ఆగస్టు 15 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 15 తర్వాత నుంచి కరోనా ఏ విధంగా అయితే తగ్గడం మొదలవుతుందో మీ పరిస్థితులు కూడా అభివృద్ధి పదంలోకి వెడతాయి. మెల్లిమెల్లిగా మీకు కూడా ఒక్కొక్క
పని పూర్తి అవ్వడం, మానసిక ప్రశాంతత లభించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎంత ప్రశాంతమైనటువంటి చిత్తంతో మీరు ఈ యొక్క సమస్యలన్నీ కూడా, అంటే ఏదైనా మీకు డబ్బు ఇవ్వాల్సి వచ్చారనుకోండి, ఎవరైనా గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితులు వెళ్తే అవి రావు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని సామరస్యంగా కనుక తెలియజేయగలిగితే అందులో కొంతవరకైనా, సగానికి సగమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టెప్ బై స్టెప్ మీరు రిలీజ్ అవుతారు. ఎందుకంటే భయంకరమైనటువంటి ఏలినాటి శని 5 సంవత్సరాలు ఒక రకమైన సముద్రాన్ని ఈది మీరు బయట వచ్చారనే చెప్పాలి. ఈశ్వరుడి అనుగ్రహం మీకు ఉంది. అతి తొందరలో గురుమార్పు కూడా మీకు ధనస్థానం మీద పడుతోంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని పైకి తీసుకువస్తాయి. సెప్టెంబర్ నుంచి రాహువు మారుతున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజులన్నీ కూడా మీకు బంగారమే. ఈ 2 నెలల్లో మాత్రం జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఆవేశపడవద్దు. ఆలోచనతో ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పడం, సోదర వర్గాలతో జాగ్రత్తగా ఉండడం, మాతృ సంబంధమైనటువంటి చుట్టాలతో జాగ్రత్తగా ఉండడం, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. అసలు 99% సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాహన స్థానానికి కుజుడు వెళ్ళిపోతున్నారు 18వ తారీఖు నుంచి. దానివల్ల ఇబ్బంది రావచ్చు. తల్లి ఆరోగ్య విషయంలో ఇసుమంత జాగ్రత్త వహించడం, ఇవన్నీ కూడా మీకు మంచి మార్గంలోకి వెళ్తాయి. పరమేశ్వరుడి దయతో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఈశ్వరనామాన్ని ఎక్కువగా జపించండి. గ్రహణం రోజున, గ్రహణ సమయం అంతా కూడా 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా మీ నోటికి వచ్చినటువంటి మంత్రాన్ని, విష్ణు సహస్రం చదువుకోండి, రామారామ అనండి, శివ అనండి, ఏది చేయగలిగితే అది. ఆ సమయం మీకు చాలా ఉపయుక్తం అవుతుంది. కాబట్టి అదంతా ఉపయోగించిన సమస్యల నుంచి బయటపడతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.